వైసీపీ నేత నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్ 14 సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు. వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి. అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే చూస్తా ఉంటామా? చూస్తా ఉండు. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. చాలా సీరియస్గా చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎగ్గురొక్క తనుదాన్ని మా అమ్మనప్పుడు గతంలో గిట్ట మాట్లాడారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానో ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా. నీకు ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండి హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు. మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళ ఎగ్గురుతాను. ఇంకొకసారి పిచ్చి ప్రలాపనలు పోతే మాత్రం మర్యాదగా ఉండదు. చూస్తా ఊరుకో. నేను అది మర్చిపోయి మాట్లాడదాం అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు, అదే విధంగా నాయకుల చేత